ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తన బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలంలోనికి నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందుకు వెళ్ళుచున్న వారును వెనుకకు వచ్చున్న వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని స్తుతులు స్తోత్రాలతో అనేకమైన పిల్లలు పెద్దలు అందరూ కూడా జయము జయము అని పాట పాడి దేవునికి మహిమపరిచారు. మరి ఈ దినంలో ఈ రోజులో మనకు జయం అనేది కారణం లేదు. మరి అది చెప్పుకుంటా పోతే కానీ మన జీవితంలో వచ్చే జయం ఏది? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయా గాడిద పనికిరానొట్టిది గాడిద, అది మర్యాద అంటే దానికి విలువలేని ఒక గాడిద. గాడిద అంటే గాడిద అంటే ఎంత కోపం వస్తుంది మనిషి, బాగా కోపం వస్తుంది కదా. ఏమరా గాడిద ఉన్నాయి రెండు ఎట్లా ఉన్నారు ఇట్లా అన్నట్టు చాలా కోపం వస్తుంది. కానీ గాడిదకు చాలా విలువ ఉన్నది ప్రియమైన బిడ్డలారా. గాడిద నీళ్ళు తాగేటప్పుడు అది ఎట్లా అంటే మురికి నీళ్ళు తాగదట. హల్లెలూయా. మురికి నీళ్ళు తాగదట, చెడ్డ నీళ్ళు తాగదట. అది ఎప్పుడైతే గాడిద నీళ్ళు ఎట్లా తాగుతుందట, ఎప్పుడైతే ఆమె ముఖం ఆ నీళ్ళలో కనబడుతుందో అదే నీళ్ళు తాగుతుందట. హల్లెలూయా హల్లెలూయా. ఇది గమనించడం లేదు కానీ ఆ గాడిద ముఖం ఆ నీళ్ళలో కనబడితే అప్పుడు తాగుతుందట, లేకుంటే కనబడకుంటే ఆ నీళ్ళు తాగదట. హల్లెలూయా. ప్రియమైన పిల్లారా, అటువంటి గాడిదను దేవుడు వాడుకున్నాడు కాబట్టి పనికిరాని గాడిదలు మనమే కూడా అనుకోవాలి. హల్లెలూయా. కాబట్టి జరిగిన విశేషం ఏమంటే ఆ గాడిద మీద బట్టలు వేసిన తర్వాత ఆయన మీద కూర్చున్న తర్వాత ఏం చేసినట్టే యేసుప్రభు నడిచేటప్పుడు ఆ దారి పడుగున ఏం చేసినారు? బట్టలు పరిచినట. హల్లెలూయా. ఈ యొక్క ఉన్న కొటేషన్, దీనిలో ఉన్న కొటేషన్ ఏమంటే స్థానం ఏమంటే ఈ గాడిద ఎప్పుడు కూడా బట్టల మీద నడవలేదు కాబట్టి ఎంతో మురిసిపోతున్నదట. హల్లెలూయా. అబ్బా, నేను మురికి మీద ఉండేవాడు, నేను అక్కడ పెంట మీద ఉండేవాళ్ళు, ఎక్కడో నాకు కొట్టేసేవారు, కానీ ఈరోజు దేవుడు నాతో ఉన్నాడంటే, నా మీద ఎక్కినంటే నేను ఎంత ధన్యుడని అని మురిసిపోతున్నదట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డారా, పనికి రానటువంటి మానవులైన మనం, ఒక భక్తుడు అంటాడు, నేను పందిలాగా, నేను కుక్కలాగా నేను జీవితం జీవించిన వాడయ్యా అని చెప్తున్నాడు. పంది బొరినట్లు నేను బొర్లా, కుక్క వాంతికి తిరిగినట్లు నేను తిరిగా. కుక్క వాంతికి తిరిగినంటే ఏమో అన్నమాట. ఒకసారి చేయనని అంటాము, మళ్ళీ చేస్తాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి స్థలంలో ఎప్పుడు ఏం జరిగిన విషయం అంటే ఆయన దారి పొడుగు నడిచేటప్పుడు ఆ యొక్క ప్రభువారు కూర్చున్న తర్వాత ఆ బట్టలు పరిచినప్పుడు అది ఎంతో మురిసిపోయినట్లు మనం చూస్తాం. కాబట్టి అటువంటి స్థానము మనకు దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకు అటువంటి మంచి స్థానము, మంచి మార్గంలో మనకు నడిపించడానికి ఆయన ఇచ్చాడు. ఒక 2 వచనం మనం చదివి మనం ముగిద్దాం. ఎందుకంటే అప్పుడు ఈ సంతోషంగా ప్రభువుకు జయమని చెప్పినప్పుడు, కొమ్మలు పట్టుకున్నప్పుడు, ఆయన ఊపుతున్నప్పుడు జయము జయము అనేటప్పుడు ఏం జరిగింది విశేషం అంటే అక్కడ ఉన్న పరిసయ్యులు, యూదులు అనేకులకు అది మంచిగా అనిపించలేదు. హల్లెలూయా. చూడండి, ఒక వచనం మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం మనం చూద్దాము. ఒక 2 వచనం చదివి మనం ముగిద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం చదవమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన విశేషం ఏమంటే ఆయన ఈ దావీదుకు స్తోత్రము జయము అనినప్పుడు కేకలు పెడుతున్నప్పుడు కొందరు యూదులకు అక్కడ ఉన్న పరిచయులకు మంచిగా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే వాళ్ళు ముందు నుంచే ప్రభు కార్యం చేసిన దానికి వాళ్ళు ఓర్చుకోలేదు.
ఆయనకి ఎప్పుడు చంపాలి, ఏం చేయాలి అని వాళ్ళు అనుకునేవారు. కాబట్టి ఈ యొక్క జనాంగం అంటే పిల్లలతో సహా అందరూ జయం జయమని చెప్తున్నానంటే వాళ్ళకు మంచి అనిపించలేకుంటే ఏమంటున్నానంటే ఈ యొక్క 40 వచనంలో ఆయన ఆ ఆ సమూహములలో ఉన్న కొందరు పరిచయులు బోధకుడా, యేసుప్రభుకు అంటున్నారు, సమూహంలో ఉన్న కొందరు పరిచయులు వచ్చి బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, మీ శిష్యులను గద్దింపు, ఏంది ఇది జయం చేయమంటున్నారు, ఆయనకు గద్దింపు, వాళ్ళకు అనుగుణం చెప్పు అని చెప్తున్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల, ఏమట, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఎవరు మిమ్మల్ని స్తుతించినా ఎవరు స్తుతించకపోయినా గాడి ఈ రాళ్ళైనా కూడా స్తుతింపబడితేనే చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు రాళ్ళు కూడా దేవునికి స్తుతిస్తాయట అని వాక్యం చెప్తున్నది. గోడలకు కూడా చెవులు ఉన్నాయట, గోడలు కూడా వింటాయట, చెట్లు కూడా వింటాయట, చెట్లు కూడా దేవునికి స్తుతిస్తాయట. హల్లెలూయా. దేవుని మాట తప్పు అంటారా? దేవుని మాట అబద్ధం అంటారా? అంటారా? కాదు. అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు. ఆయన దేవుడు దేవుడే. చెప్పినది చేయక ఉండక మానవుడైన, మాట ఇచ్చింది ఆయన ఇయ్యక మానవుడైన, మనకు ఏదైతే చెప్తాడో అదే జరుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళైన కేకలు వేస్తాయి కానీ ఎవరు కూడా కూర్చున్నాయని చెప్పినప్పుడు వాళ్ళు నోరు మూసుకున్నారు. హల్లెలూయా. ఒక కాలం వస్తున్నది ప్రియమైన బిడ్డారా, రాళ్ళు కూడా దేవుని స్తుతించే దినం కూడా వస్తున్నదట. హల్లెలూయా. ఒక వచనం మనం చివరి వచనం మనం చదివి ముగిద్దాం. ఏమంటే ప్రకటన గ్రంథము, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డారా, మన యొక్క జీవితంలో మనం విశేషం ఏమంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఒకటి వచనం మనం చదివి మనం ముగించుకుందాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం మాత్రమే చదవండి. చదవమ్మా, ఏం చదువుతుందా? 9వ అధ్యాయం 12వ వచనము. హల్లెలూయా. అమ్మ చాలు చాలు. ఈ ఒకటి శ్రమలు ఉన్నాయి, శ్రమలు రాబోతున్న దినాలు ఉన్నాయి ఈ యొక్క ప్రకటన గ్రంథాలు చదివినప్పుడు. కానీ ఈ యొక్క శ్రమలు దీనికి దానికి ఒకటి తేడా ఏముంటుందంటే ప్రభు రాకడకు ఆయన ఈ జయం అన్నక దానికి ఒకటి కట్టడ ఏమున్నదంటే ఒకరోజు ఏముంటుందంటే శ్రమలు అనే దినాలు వస్తాయి. ఆ శ్రమలలో కూడా మనం సహించుకొని, శ్రమలు కూడా మనం నిలిచి, శ్రమలు కూడా మనం బలంగా ఉన్నప్పుడు మనకేమైతే మనకు జయం దొరుకుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చివరి వాక్యంతో మనం నేర్చుకునే విషయం ఏమంటే ఒకటి